నాకు తెలియక అడుగుతాను. క్రైస్తవులు చాలా పల్లెటూరులో ఊళ్ళలోకి వెళ్ళి మత ప్రచారం చేసుకుంటారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను క్రైస్తవుడినే, నేను క్రిస్టియన్నే, చదువుతున్నాను. తప్పండి, అలా చేయమాకండి. ఎందుకంటే నీ మతాన్ని నువ్వు చర్చిలో నీ ఇంట్లో ప్రశ్నించుకో. బహిరంగ ఇళ్ళకెళ్ళి మా మతాన్ని ఆశ్రయించండి అని చెప్పుకోవటం అనేది అది కరెక్ట్ అనే వారు కాదు. దానివల్ల కూడా కొంచెం వేరే మతస్థులకు ఉన్న మన మతం మీద ఉన్న అభిప్రాయం కూడా కొంచెం చిన్నపోతుంది. దయచేసి అలా చేయకండి. ఎందుకు చెబుతున్నానంటే మన మతాన్ని మనమే ఎంచుపరుచుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో దాడి చేయటాలు, మీరు ఇక్కడికి వచ్చి మేము మా మతాన్ని గురించి మీరు చెప్పటం ఏంది, మాకు ఇష్టమైన మేము మతం మేము ఎంచుకోమా అని చెప్పేసి వాళ్ళు ఎదురు దాడి చేయటాలు, దాని మీద కత్తిగండించటాలు, ఇట్లా చేయటం వల్ల ఈ మతం మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నది కాస్త వెళ్ళిపోద్ది జనానికి. అందుకని చెప్పేసి అట్లా చేయమాకండి. చర్చిల్లో వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన పెట్టుకోండి. మీ ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుని ప్రార్థన పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వస్తారు. వాళ్ళు నమ్మకం ఉందనుకుంటే వాళ్ళే వస్తారు. అంతేగాని ఒకళ్ళు మనం ఇబ్బంది పెట్టే విధంగా చేయటం అనేది అది నాకు తెలిసినంతవరకు కరెక్ట్ అనేవారు కాదు. నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా హిందూ మతస్థులు ఎవరు తొందరగా బయటకు వచ్చి వాళ్ళు మత ప్రచారాలు మన ఇళ్ళకి వచ్చి ఏనాడని చేయటం మీరు చూసారా? చెప్పండి ఒక మాట, మన మాట అనుకుందాం. హిందువులు ఎవరైనా వచ్చి మన ఇళ్ళకి వచ్చి మా మతంలో రాండి అని ఎవరైనా అన్నారా? మీరెందుకు మరి ఇళ్ళకెళ్ళి మా మతంలో రాండి అని చెప్పేసి జనాన్ని ప్రలోభితం చేయడానికి ఇస్తున్నారు? అవసరం లేదు. నచ్చితే వస్తారు, నచ్చకపోతే ఎవరి మతాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు. నచ్చితే వస్తారు, ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు, తెలిసినప్పుడు వాళ్ళే వస్తారు. అంతేగాని ఒత్తిడి చేయడం అనేది అది కరెక్ట్ అనేవారు కాదు. మీరు దయచేసి ఇక మించి అలా చేయకండి. అలా చేసి మన మతాన్ని ఇంచుపరుచుకునే విధంగా చేయమాకండి. మనలో నమ్మకం ఉంటే, మనలో నిజాయితీ ఉంటే అదే మనల్ని గెలిపిస్తుంది. అది. నమస్తే. జై హింద్.